ఎర్లీ మార్నింగ్ 3:30కి లేసి రెడీ అయిపోయి వంజంగి అయితే బయలుదేరిపోయాం మామ. హెల్మెట్ తీసుకుని అయితే వెళ్ళిపోయాం. మా దగ్గర నుంచి వంజంగి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే మేము మార్నింగ్ లేసి అయితే వెళ్ళిపోయాం. బాగా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే మామ, సిగ్నల్ సరిగ్గా లేవు. రూమ్ లో వైఫై ఉండడం వల్ల మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని దాన్ని చూస్తూ అయితే వెళ్ళిపోయాం షార్ట్ కట్ లో. టైం పెరిగే కొద్ది టెన్షన్ అయితే వచ్చేస్తుంది మామ, సన్ రైజ్ చూడగలుగుతాం లేదో అని. చలి అయితే మామూలుగా వేయట్లేదు మామ. ఎలాగోలాగా కష్టపడి కొంత దూరం అయితే వచ్చేసాం మామ. చలి ఎక్కువ ఉండడం వల్ల హెల్మెట్ అయితే పెట్టేసాను మామ. ఇంకా ఎక్కడి నుంచి 3 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. ఇంకా మా దోస్తుగాళ్ళు అయితే ఆ వ్యూ చూస్తూ అరుస్తూ ముందరికి వెళ్తా ఉన్నారు. ఎలాగోలాగా దగ్గరికి అయితే వచ్చేసాం మామ. కానీ ఇక్కడ నుంచి అయితే బైక్స్ వెళ్ళవు మామ. మనం ఎక్కడి నుంచి ట్రెక్కింగ్ అయితే చేయాలి. బైక్స్ పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం మామ. నడిచే కొద్ది ఆయాసం వేసేస్తుంది మామ. ఒక దగ్గర 2 మినిట్స్ వెయిట్ చేసి వాటర్ తాగి అక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఎలాగోలా కష్టపడి కొండపైకి అయితే వచ్చేసాం మామ. ఒకసారి మీకు వంజంగి వ్యూ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. వ్యూ సూపర్ గా ఉంది మామ. కొన్ని మెమరీస్ కోసం మా ఫ్రెండ్స్ అయితే తిలనా సాంగ్ మేకింగ్ చేస్తున్నారు, ఒకసారి చూడండి. ఆ సాంగ్ రికార్డ్ చేయడానికి 1 అవర్ అయితే టైం పడింది మామ. వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు. 5:30 లోపు కొండ మీద కానీ ఉంటే మనం వంజంగి వ్యూ అనేది చూడొచ్చు మామ. ఒక బ్రో అయితే వ్యూ లేదని టైం అయిపోవడంతో వెనకైతే వెళ్ళిపోయాడు. వంజంగి వ్యూ కు తాడా చెప్పే టైం అయితే వచ్చేసింది మామ. 3 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. మేము బొర్రా కేవ్స్ అయితే మిస్ చేయడం జరిగింది మామ. ఎందుకంటే ఈ నైట్ లోపు హైదరాబాద్ కి వెళ్ళిపోవాలి. మీరు అనుకోవచ్చు మామ, మేము వెళ్ళిన ప్లేస్లలో ఎక్కువ మంది జనాలు లేరని. కానీ మేము వెళ్ళింది అన్ సీజన్ మామ. సెప్టెంబర్ మంత్ లో వెళ్ళడం వల్ల అయితే అక్కడైతే క్రౌడ్ ఎక్కువ మంది లేరు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం క్రౌడ్ మామూలుగా ఉండదు మామ. నెక్స్ట్ ఇయర్ లో అయితే సీజన్ వెళ్తాం మామ.